సిపిఐ మావోయిస్ట్ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు మృతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పోలీసుల కాల్పుల్లో నంబాల కేశవరావు మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సిపిఐ మావోయిస్ట్ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు మృతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పోలీసుల కాల్పుల్లో నంబాల కేశవరావు మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సిపిఐ మావోయిస్ట్ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు మృతి చెందినట్టుగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పోలీస్ కాల్పుల్లో నంబాల కేశవరావు మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పలు కీలక ఆపరేషన్స్ కి సంబంధించి నంబాల కేశవరావు లీడ్ చేసిన పరిస్థితి. ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్గఢ్లోని అడవుల్లో భారీగా కూంబింగ్ చేపట్టారు భద్రతా బలగాలు. కూంబింగ్ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 30 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్టుగా సమాచారం. టాప్ క్యాడర్ ఉందనే సమాచారం అందుకున్న భద్రతా బలగాలు భారీగా కూంబింగ్ చేశాయి. అందులో నంబాల కేశవరావు మావోయిస్ట్ అగ్రనేత ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. 2018 నుంచి గణపతి మృతి తర్వాత నంబాల లీడ్ చేశారు మావోయిస్టు పార్టీని. కీలక పదవుల్లో కూడా ఆయన పనిచేసిన పరిస్థితి. ఆపరేషన్ కగార్లో భాగంగా నంబాల కేశవరావుని భద్రతా బలగాలు తుదముట్టించాయి. ఈ అంశానికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారికంగా కూడా ప్రకటించారు. ఆయన పోస్ట్ ప్రస్తుతం మనకి స్క్రీన్ పైన కనబడుతోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మహేందర్. చెప్పండి, నంబాల కేశవరావుతో పాటుగా మొత్తం 30 మంది ఈ ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు అమిత్ షా పోస్ట్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లోని కొంత టాప్ అధికారిక పోస్టులలో ఉన్న వాళ్ళు కూడా ఈ అంశాన్ని ధృవీకరిస్తున్న పరిస్థితి. బిందు నంబాల కేశవరావు కూడా చనిపోయినట్లు కూడా పోలీసులు కూడా ప్రస్తుతం ధృవీకరించారు. నంబాల కేశవరావు చనిపోవడం మావోయిస్టు పార్టీకి ఇది ఒక చావు దెబ్బగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే కీలకమైన ఆపరేషన్ లో కూడా నంబాల కేశవరావు చాలా కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. దాదాపుగా 40 ఏళ్ల పైన కూడా పార్టీకి చాలా కీలకంగా కూడా పనిచేస్తూ వచ్చారు. 2018 నుంచి కూడా మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి కూడా కేశవరావు సంబంధించి కొనసాగుతూ వస్తున్నాడు. కేశవరావు పై కూడా ₹1,00,00,000 రివార్డు కూడా ఉంది. అయితే కీలకమైన ఆపరేషన్లు సల్వజూడు వ్యవస్థాపకుడు మహేంద్రకరమైన దాడి గాని, బలిమేల గ్రేవన్స్ దళాల మీద అటాక్ వంటి హింసాత్మక ఘటనలకు సంబంధించి కూడా సూత్రధారి కేశవరావు. గెరిల్లా సంబంధించిన చాలా వరకు గెరిల్లా దాడుల్లో కూడా వ్యూహకర్తగా కూడా కేశవరావుకు మంచి పేరుంది. కేశవరావు సంబంధించి ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా 1970లో సంబంధించి కూడా వామపక్షం సంబంధించి కూడా వామపక్ష నక్సలిజంలో చేరిన కేశవరావు వరంగల్ REC నుంచి ఇంజనీరింగ్ సంబంధించి పూర్తి చేశాడు. RSS ABV పొడవలతో పాటుగా కొన్ని వివాదాల కారణంగా కూడా నక్సలిజం వైపు కూడా కేశవరావు సంబంధించి మళ్ళినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఓవరాల్ గా మొత్తం ఈ టోటల్ ఎపిసోడ్ లో ఈ 6 నెలల కాలంలో కేంద్ర హోంశాఖ సంబంధించి అని ప్రస్తుతం చేస్తున్నాయి కూంబింగ్ మావోయిస్టు నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్లో ఇది చాలా కీలక పరిణామం అని చెప్పుకోవాలి. కేశవరావు సంబంధించి మృతి చెందడం కూడా పార్టీకి తీవ్రమైన నష్టం కలవడం కాకుండా వాళ్ళు చేస్తున్న ఆపరేషన్ లో పోలీసులు కూడా పై చేయి సాధించారన్న భావన కూడా వారిలో ఉంది. రానున్న రోజుల్లో కేశవరావు లాంటి కీలక నేత చనిపోయిన నేపథ్యంలో ఇంకా పార్టీ దాదాపుగా వాళ్ళు అనుకున్న ఆపరేషన్లు చాలా వరకు సక్సెస్ అయ్యాయని కూడా తెలుస్తుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా దీనికి సంబంధించి స్పష్టం చేశాడు. రాబోయే రోజుల్లో ఇదే దూకుడు సంబంధించి ప్రస్తుతం ఉన్న కేంద్ర కమిటీకి సంబంధించిన సభ్యులు ప్రస్తుతం జాతీయ కార్యదర్శి కూడా కేశవరావు ఉన్నారు. ఇంకా కేంద్ర కమిటీకి సంబంధించిన సభ్యులు దాదాపుగా 18 మంది వరకు కూడా ఉన్నట్లు కూడా కేంద్ర హోంశాఖ వర్గాలు కూడా గుర్తించాయి. అంటే మహేందర్, కరెక్ట్ గా మిడ్-మే నుంచి ఇప్పటి వరకు కనుక తీసుకుంటే కొంత ఈ కూంబింగ్ ఆపరేషన్స్ చేస్తున్న విధానం కానీ కొంత ఇంటెన్సిటీ తీవ్రమైంది అనేది మనకి అర్థం చేసుకోవచ్చేమో. కొంత ఈ మే లోపు ఆపరేషన్ కగార్ని ఒక ఫైనల్ ఫేజ్ కి తీసుకెళ్లాలని ఒక డెడికేషన్ కనిపించింది. వాస్తవం ఉండింది. ఎందుకంటే వర్షాకాలం సంబంధించిన సీజన్ ప్రారంభం అయితే మావోయిస్టులు ఎస్కేప్ అవ్వడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కూంబింగ్ ఆపరేషన్ అనేది కూడా చాలా స్లో అయ్యే అవకాశం ఉంటుంది. పోలీసుల కుంబింగ్ సంబంధించి చేసే క్రమంలో
ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఇంద్రావతితో పాటుగా గోదావరి నది పరివాహక ప్రాంతంలోనే మావోయిస్టు సంబంధించిన షెల్టర్ జోన్ సంబంధించి ఉన్నాయి. ఇవంతా అంబుజమంటుకు సంబంధించిన ఏరియాతో పాటుగా ఛత్తీస్గఢ్ సంబంధించిన సరిహద్దు, ములుగు జిల్లా సంబంధించిన సరిహద్దు, కరిగుట్టలకు సంబంధించిన ఏరియాలో ఉంటుంది. ఇదంతా ఆపరేషన్ అనేది రానున్న 4 నెలలు సంబంధించి జూన్ నుంచి చూసుకుంటే 4 నెలల పాటు కూడా కుంబింగ్ అనేది నిర్వహించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ ఆపరేషన్ అనేది 15 రోజుల్లోనే పూర్తి చేయాలన్నది కూడా కేంద్ర హోంశాఖ సంబంధించిన ఉద్దేశం. దీనిలో భాగంగానే ప్రస్తుతం 2000 మంది పోలీస్ సంబంధించిన బలగాలు కరిగుట్టతో పాటుగా ఇటు మిగతా సంబంధించిన చోట్ల కుంబింగ్ నిర్వహిస్తూ వస్తున్నారు. వాటి సంఖ్య కూడా మరింత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇదే దూకుడు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే మహేందర్, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఛత్తీస్గఢ్ లో జరిగిన ఈ ఎన్కౌంటర్ కి సంబంధించి వివరాల్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన అకౌంట్ లో పోస్ట్ చేసిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. దాంతో పాటుగా అటు కర్రెగుట్టలు, ఆ తర్వాత ప్రస్తుతం నారాయణపూర్ ఛత్తీస్గఢ్ అడవుల్లో జరిగిన ఈ భారీ ఎన్కౌంటర్ తర్వాత కొంత మావోయిస్టులకు పెద్ద దెబ్బ తగిలినట్టుగా అర్థం చేసుకోవచ్చు. కర్రెగుట్టల్లో అయితే బేస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసుకుని మరి భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ అడవుల్లో కూడా కొంత తీవ్రమైన ఆపరేషన్ జరిగినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. టాప్ క్యాడర్ ఒక్కొక్కరిని కూడా మావోయిస్టు పార్టీ కోల్పోతున్న పరిస్థితి. శాంతి చర్చల ప్రతిపాదన తెచ్చినప్పటికీ కూడా కేంద్రం అంగీకరించకపోవడం, ఈ ఆపరేషన్ కగార్ ప్రస్తుతం కంటిన్యూ అవడం కూడా మనం చూస్తున్నాం.